చాలా చక్కటి ప్రశ్న. ఏది ఉగాదికి అవసరమో, ఏది యుగ ఆదికి అవసరమో ఆ ప్రశ్న వేసావమ్మా. ఈ యుగము అనేటటువంటి దానికి ఆది ఎక్కడ మొదలైంది, ఏ రోజుని యుగ ఆదిగా మనకి చెప్తారు అనేది మొట్టమొదటిది. అయితే ఈ యుగాది అనేది జరుపుకోవటం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాసం. మనకి మహారాష్ట్ర వాళ్ళకి, కర్ణాటక వాళ్ళకి, ఈ ముగ్గురికి వాళ్ళు గుడి పాడ్వా అంటారు. మనకి వాళ్ళకి ఉగాది ఇది చెప్పుకుంటూ ఉంటాం. ఇది కేవలం ఈ 3 రాష్ట్రాలకే ఉంటుంది. కొన్ని రాష్ట్రాల వాళ్ళకి వైశాఖ మాసంలో ఉంటుంది. కొన్ని రాష్ట్రాల వాళ్ళు చక్కగా అద్భుతంగా కార్తీక మాసంలో చేసుకుంటారు యుగాదిని. ఇంకొంతమంది మార్గశీర్ష మాసం. కానీ మనకి యుగాది అంటే చైత్ర మాసము, చైత్ర శుద్ధ పాడ్యమి మనకి యుగాది అని చెప్పుకుంటాం. అయితే ఈ యుగ ఆది యొక్క మాహాత్మ్యం మరి ఇన్ని చోట్ల ఇలా మార్పు ఎందుకు వచ్చింది అంటే, మనము కొలతలు కొలుచుకుంటాం కదమ్మా. కొలుచుకునేటప్పుడు సౌరమానమని, బారహస్పత్యమానమని, చాంద్రమానమని, అంటే చంద్రుడిని ప్రధానంగా చేసుకొని సంవత్సరం అంతా లెక్కించటం, సూర్యుడిని ప్రధానంగా చేసుకొని లెక్కించటం, అలాగే బృహస్పతిని ప్రధానంగా చేసుకొని లెక్కించటం. దాన్ని బట్టి పంచాంగాలు మారుతాయి. కాబట్టి ఈ పంచాంగాన్ని బట్టి ఆ సంవత్సర ఆది అనేటటువంటిది మారుతుంది. అందుకనే మనకి మాసం ఒకటి ఉంటే ఒరిస్సాలో ఒక మాసం ఉంటుంది. అదే మనం కాశీ ప్రాంతానికి వెళ్తే ఒక మాసం ఉంటుంది. ఎందుకు ఈ మాసాల్లో మార్పు వచ్చింది అంటే, కేవలం అది సూర్యుడి నుంచి తీసుకున్నారా, బృహస్పతి నుంచి తీసుకున్నారా, చంద్రుడి నుంచి లెక్క వేసుకున్నారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చాంద్రమానాన్ని బాగా విశేషంగా పాటించేటటువంటి మనకి ఇది యుగ ఆది. ఈరోజే బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభం చేశాడు అని మనం చెప్పుకుంటాం. ఈ యుగాది అనేది ఎంత గొప్ప పండగ అయ్యా అంటే, 50 పైన చిలుకు పెద్ద పెద్ద పండగలు వస్తాయి మనకు సంవత్సరంలో. ఈ 50 పెద్ద పండగల్లోనూ మొట్టమొదటి ఆరంభం చేసేటటువంటి పండగ ఇదే. యుగాది రోజు ఏది చేస్తే సంవత్సరం అంతా అది అవుతూ ఉంటుంది, ఇక్కడ శుభం అయితే అక్కడ శుభం అవుతుంది అని చెప్పుకునేటువంటి పండగ. మరి యుగ ఆది అంటే కాలముతోటి సంబంధించింది కదా, కాలము. కాబట్టి కాలాన్ని చెప్పుకోవాలి, కాలాన్ని పూజించాలి, కాల పురుషుణ్ణి పూజించాలి, కాలానికి మూలమైనటువంటి సూర్య చంద్ర నవగ్రహాదులన్నిటినీ కూడా పూజించాలి. ఈ భూమి మీద సస్యాలు ఎప్పుడు వస్తాయి, పంటలు ఎప్పుడు పండుతాయి, ఏం జరుగుతాయి, ఈ విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడం ఎప్పుడు చేయాలంటే, యుగ ఆది ఎప్పుడైందో ఆ రోజు అందరూ కూర్చొని పంచాంగాలు తీసుకొని పంచాంగ పఠనాలు శ్రవణాలు చేస్తూ ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి కర్తవ్యం. కాలాన్ని పూజ చేయడం అంటే కాలం గురించి చెప్పినటువంటి పంచాంగానికి పూజ చేసుకోవడము అనే పని మనం చేస్తాం. ఏమో ఒకటి ఇక్కడ కాలాన్ని పూజించుకోవడంలో అసలు సంక్రమణం ఎక్కడ జరుగుతోంది, ఏ సంక్రమణం ఎటైంది, ఉగాది పురుషుడు వచ్చేటువంటి సమయంలో రాజు ఎవరున్నారు, మంత్రి ఎవరున్నారు, సేనాధిపతి ఎవరున్నారు, ఇట్లా మొత్తము దీని మీద ఆధారపడి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, కొండల మీద నీళ్లు పడతాయా, భూమి మీద పడుతుందా, ఇలాంటి అంశాలన్నిటినీ ఒక డేటా కింద కొన్ని వేల సంవత్సరాల చరిత్రలో ఆ డేటా కింద తయారు చేసి ఆ డేటాని మొత్తాన్ని రివైవ్ చేసుకొని ఇవాళ రోజుని చెప్పుకుంటాం. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది ప్రకృతి అని తెలియజేసేదేనా అండి అని ఉగాది రోజు మనం లెక్కలేసుకుంటాం. దానిని బట్టి ఇప్పుడు ఒక్కటమ్మా, విత్తనాలు నాటాలి రైతు. దేన్ని బట్టి నాటుతాడు? వర్షాన్ని బట్టి. ఏ రంగు ధాన్యం ఈ సంవత్సరం బాగా వస్తుంది, ఈ సంవత్సరం కందులు బాగా వస్తాయా, పెసలు బాగా వస్తాయా, నవధాన్యాల్లో ఏవి పండుతున్నాయి, ఆ ధాన్యరాశి ఎలా ఉండబోతోంది, ఎండలు ఎలా ఉంటాయి, వానలు ఎన్ని కుంచాలుగా కురవబోతుంది, ఈ లెక్కలన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి డేటా తీసుకున్నారు. ఇప్పుడు టోల్ గేట్ వేస్తారమ్మా ఎక్కడైనా. ఈ టోల్ గేట్ వేయడానికంటే ముందు అక్కడ ఎవడో ఐఐటీలో చదువుకున్న వాళ్ళు, ఎవరో బాగా సీనియర్ బాగా చదువుకున్న వాళ్ళని తీసుకొని వచ్చి టోల్ గేట్ పెట్టాలి అనుకునే దగ్గర ఆ టీంని కూర్చోబెడతారు. రోజు ఎన్ని బస్సులు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అంతా వాళ్ళు రికార్డ్ చేస్తారు. కొన్ని రోజుల పాటు పరిశ్రమ చేస్తారు. చేసి మీకు ఇంత అమౌంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని రాస్తారు. యథాతథం అంతే డబ్బులు రావాలని లేదు,
కానీ ఇది లాభసాటిగా ఉంటుంది, చాలా మటుకు దగ్గరగా ఉంటుంది అని ఏ డేటా సైన్సెస్ని అయితే రీసెర్చ్ కింద చెప్తారో అలా కొన్ని వేల సంవత్సరాల చరిత్రలో తీసుకునేటువంటి డేటా సైన్సెస్ని మొత్తాన్ని ఓ దగ్గరకు పెట్టుకొని చదువుకునేటటువంటి విద్యే జ్యోతిషం. ఏమో ఇది మానసిక శాస్త్రానికంటే ఇంకా సైన్స్ రీచ్ కానటువంటి శాస్త్రాన్ని చెప్పేటటువంటిది. అదేమిటి సైన్స్ రీచ్ కాంది కూడా ఉందా అని మీరు అడుగుతారేమో. ఉందమ్మా. ఇప్పుడు ఓ రాయి తీసుకున్నాను, రాయిని గుంజి ఇటు నుంచి అటు నేను విసిరేశాను. విసిరినప్పుడు నేను ఆ రాయిని ఏ పాత్లో విసిరేశాను, ఆ రాయి ఎలా వెళ్తుంది, అది పారాబాలిక్ పాత్లో వెళ్తుందా, ఎంత ఎనర్జీ వాడాను, కైనెటిక్ ఎనర్జీ ఎంత, ఈ లెక్క వేసుకుంటే రాయి ఎక్కడ పడుతుందో చెప్పగలం. ఇది సైన్స్ చేయగలదు. నేను పావురం తీసుకున్నాను, దాన్ని ఇట్లా విసిరేశాను. ఇప్పుడు ఇది కుడి పక్కకి వెళ్తుందా, ఎడం పక్కకి వెళ్తుందా, పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా, ముందుకు వెళ్తుందా, సైంటిఫిక్గా చెప్పగలరా ఎవరైనా? ఎందుకు చెప్పలేరు అంటే అది కూడా కనుక్కుండేటటువంటి స్థాయికి సైన్స్ ఎదగలేదు. ఇది మానసిక శాస్త్రాన్ని అంటే అనేక వేల మంది యొక్క మానసిక స్థితుల డేటాబేస్ తీసుకొని దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని చెప్పినటువంటి అద్భుతమైన ఇది. అయితే దీంట్లో శాలివాహన శకము, విక్రమార్క శకము అని రెండు ఉంటాయమ్మా. విక్రమార్క శకం అంతా కూడా మనకి వింధ్య పర్వతాలకి అవతల పక్కన, అంటే మన నర్మదా నది ఉంటుంది కదా, అవతల మొత్తము ఆ నది ఉంటుంది. ఇటుపక్క వచ్చేటప్పటికి మనకి పూర్తిగా ఇదంతా కూడా శాలివాహన శకముగా చెప్పబడ్డది. అది విక్రమార్కుడికి శాలివాహనుడికి అదో పెద్ద కథ, దానిని ఆధారం చేసుకొనే ఇది మొత్తం కూడా రావటమైంది. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఆ ఉగాది రోజు ఏమేం చెయ్యాలి అనే విషయమే కదా నువ్వు అడిగింది. మొట్టమొదట ప్రతిగృహ ధ్వజారోహణము అంటే ప్రతి ఇంటి మీద ధ్వజము అనేటటువంటిది ఎగరాలమ్మ. అంటే జెండా, ఒక జెండాని పైన పాతి ఖచ్చితంగా ఉగాది రోజు ఇంటి మీద జెండాని పెట్టుకోవాలి. ఆ రెండోది తైలాభ్యంగనం, పూర్తిగా ఒంటి నిండా నూనె రాసుకోవాలి. నూగు నూనె కానీ ఏదైనా నూనెని తీసుకొని పల్లి ఏదోటి, ప్రధానంగా నూగు నూనె మొత్తం ఒంటికి పట్టించుకొని ఆ అభ్యంగ స్నానము అనేటటువంటిది మనం ఆచరిస్తూ ఉండాలి అని మనకి చెప్తూ ఉంటారు. ఇక మనకి అద్భుతమైనటువంటి ఆ నూతన వస్త్రధారణం, నవవస్త్రధారణము అంటే కొత్త బట్టలు వేసుకుంటూ ఉండాలి. ఛత్ర చామరాలను తీసుకోవాలి. ఎండ వస్తుంది కదా, నెత్తి మీద గొడుగు పెట్టుకోవడం, కాస్త గాలికి అవసరమైనటువంటి విసనకర్ర, ఇవి దానం చేస్తూ ఉండాలి. ఎవరికైనా గొడుగులు ఇవ్వటము, లేదు విసనకర్రలు, అవి లేకుండా శ్రమపడే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని చూసుకొని గొడుగులు విసనకర్రలు అనేవి దానం చెయ్యాలి ఉగాది రోజు అని మనకి ప్రత్యక్షంగా గొప్పగా చెప్తున్నారు. ఆ తర్వాత కుసుమేన బ్రహ్మ పూజనం. కుసుమ, మీకు ఈ అద్భుతమైనటువంటి దమనము అనేది తెలుసు కదమ్మా. దమనేన బ్రహ్మ పూజనం అంటారు. ఈ దమనము అనేటటువంటిది మరువము దమనము అని సుగంధంతో కూడి ఉంటాయి. ఈ మరువం దమనముతోటి చక్కగా బ్రహ్మదేవుడికి పూజ చేయాలి. ఒక్కో రోజు ఒక్కో దేవతకి, ఓ రోజు గణపతికి చేయాలి, ఓ రోజు పార్వతీ పరమేశ్వర్లకు చేయాలి, ఓ రోజు విష్ణుమూర్తికి అమ్మవారికి చేయాలి. అలా దమనంతో బ్రహ్మ పూజని మొదలుపెట్టుకోవాలి ఈ రోజున అని చెప్తారు. ఆ తర్వాత అద్భుతంగా అన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి అభ్యంతరము బాహ్యముగా ఉండేటువంటి దోషాలన్నిటినీ శాంతి చేసుకునేటువంటి యాగం ఉంటుంది. అది ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యాగము సర్వాభీష్ట యాగము అని, సర్వసిద్ధికామ యాగము అని కూడా దీన్ని చాలా గొప్పగా చెప్తారు. సంవత్సరేష్ఠి అని పిలుస్తారు దీన్ని. ఈ సంవత్సరేష్ఠి అనేటటువంటి యాగాన్ని చాలా అద్భుతంగా చేసుకోవాలి అనే విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అలా నింబ కుసుమ భక్షణం, మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా వేప ఆ పూలని తీసుకొని నింబ కుసుమాలను తినాలి అని చెప్తున్నారు. అలాగే కొన్ని చోట్ల చూత పత్రము అనేటటువంటిది తీసుకోవాలంటే మామిడి యొక్క పూత ఉంటుంది, లేదా మామిడి యొక్క ఆకు, లేతటి ఆకులు, అవి తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత పంచాంగానికి పూజ చేయటం, ఆ పంచాంగం మొత్తము శ్రవణం చేయటం ఖచ్చితంగా చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఆ తర్వాత ఇవాల్టి నుంచి ప్రపాదానము, బాగా ఎండలు వస్తాయి,
పక్షులకి పైన కుండల్లో నీళ్లు పెడుతూ ఉండాలి. వచ్చి వెళ్ళేటటువంటి బాటసారులందరికీ కూడా ఇళ్ల ముందు కుండల్ని పెట్టి ఆ కుండల్లో నీళ్లు దానం చేయటము అనేది ఉగాది నుంచి ఆరంభం చేయాలి అని చెప్తారు. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి నీటి దానము అనేది చాలా ప్రధానంగా మనకు అవసరం ఉంటుంది. కాబట్టి ప్రపాదానము అనేది చేస్తూ ఉంటారు. రాజదర్శనం చేయాలి. ఇప్పుడు మనకి కేసీఆర్ గారు లేదు అక్కడ జగన్ గారు, ఆ ముఖ్యమంత్రి ఎవరు ఉంటారో ముఖ్యమంత్రులు చేసేటటువంటి కార్యక్రమాల్లో ఒక్కసారైనా టీవీల్లో కానీ ఎక్కడైనా రాజదర్శనం చెయ్యాలి. మోడీ గారు అయితే మోడీ గారినో, లేదు రాష్ట్రపతినో, గవర్నర్నో, మనకి అధికార హోదాలో ఉండేటటువంటి పెద్దలు ఎవరుంటే వాళ్ళని దర్శనం చేసుకోవాలి అని చెప్తారు. రాజదర్శనం చాలా ప్రధానమైంది. ఇక రాజదర్శనం అయిపోయిన తర్వాత ఇవాల్టి నుంచే నవరాత్ర ఉత్సవాలు అనేటటువంటివి ఆరంభమవుతాయి. ఈ నవరాత్రాలు అనేటటువంటి దాంట్లో చక్కగా దేవీ భాగవతం చెప్పుకోవడం, కలశస్థాపన చేసుకొని ఆ కలశస్థాపనతో పూజ చేసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యుగాది రోజు చాలా విశేషంగా చేసుకోవాలి అని మనందరికీ చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఇంటి మీద జెండాతోటి మొదలుపెట్టి అన్ని దానాలు, చెత్ర చామరాలు అన్నిటినీ కూడా ఇచ్చేదాకా మనం అందరము కూడా ఈ కార్యక్రమాన్ని, ఇందులో ఏ ఒక్కటి కష్టమైంది లేదు. గొడుగులు ఇవ్వడం, వ్యసనకర్రలు ఇవ్వడము, నింబకుసుమ భక్షణం అంటే వేప పువ్వుని తినడము, వేప పచ్చడి అని చేసుకుంటాం షడ్రుచుల్ని కలిపి. ఈ జీవితం అంతా 6 రుచులతోటి ఉంటుందయ్యా. ఆ 6 రుచుల్ని అక్కడ కాలానికి నివేదన చేసి 6 రుచుల్ని నువ్వు తీసుకో, నీలో ఉండేటటువంటి అన్నీ కూడా ఈ 6లోనే ఉంటాయి. నీ క్రోధానికి ఒకటి గుర్తు, నీ శాంతానికి ఒకటి గుర్తు, నీ ఆనందానికి ఒకటి గుర్తు. కాబట్టి నీలో వగరు ఉంటుంది, తీపి ఉంటుంది, అన్నీ ఉంటాయి, చేదు ఉంటుంది. వీటన్నిటినీ కూడా సమస్థితిలో ఆస్వాదించు అని ఉగాది చెప్తుంది. ఏ ఉడిదుడుకులు వచ్చినా మనం ఎక్కడా తగ్గకుండా ఆనందంగా భగవంతుడికి పూజ చేసుకోవాలి.